Welcome back to our channel Respect Education. ఈ క్లాస్లో మనం ఎక్సర్సైజ్ 1.2లో థర్డ్ క్వశ్చన్లో సెకండ్ బిట్ ఎలా సాల్వ్ చేయాలి నేర్చుకోబోతున్నాం. క్వశ్చన్ అంటే చూద్దాం. ప్రూవ్ దట్ ది ఫాలోయింగ్ ఆర్ ఇర్రేషనల్స్ అంత 3 బిట్స్లో మనకి ప్రస్తుతం ఈ క్లాస్లో మనం 7√5 అనేది ఎలా ఇర్రేషనల్ ప్రూవ్ చేయాలి అనేది మనం నేర్చుకోబోతున్నాం. అయితే ఈ క్లాస్లో చిన్న మార్పు ఏంటి అంటే ఇప్పుడు దాకా నేను చెప్పిన ఈ ప్రాబ్లమ్స్ అన్ని కూడా మా అబ్బాయి సృజన్ వీడియో తీస్తున్నాడు. సో తను కూడా ఇయర్ 10th క్లాసే. అయితే ఇప్పుడు తను ఇది చూసి అంటే ప్రీవియస్ వీడియోస్ చూసి ఇది తన ఓన్గా చెప్తా అంటున్నాడు. సో తను చెప్తాడు, రాయిట్ నేనే రాస్తాను. సో తను చెప్తాడు, ఎలా చెప్తాడంటో ఒకసారి చూద్దాం. తనని మిస్టేక్ చేస్తే నేను కరెక్షన్ చేసి చెప్తాను. ఓకేనా సృజన్? సార్ నమస్తే. నమస్తే. క్వశ్చన్ ఇది ప్రూవ్ దట్ ది ఫాలోయింగ్ ఆర్ ఇర్రేషనల్. 7√5 అనేది నువ్వేమనుకుంటున్నావు? రేషనల్ అనుకుంటున్నా, ఇర్రేషనల్ అనుకుంటున్నావా? ఇర్రేషనల్ షూర్ కదా. మరి ఇది ఇర్రేషనల్ ప్రూవ్ చేయాలంటే ఎలా ప్రూవ్ చేద్దాం? ఫస్ట్ ఏంటి రాద్దాం మనం? Let us assume that to the contrary that let us assume to the contrary that 7√5 is a rational. Yes. ఇక్కడ రేషనల్ అని ఎందుకు అనుకోవాలి అంటే మనం తీసుకుంది కాంట్రరీ అంటే ఆపోజిట్ టు వాట్ వీ హ్యావ్ టు ప్రూవ్. మనం ఏం ప్రూవ్ చేద్దానికి ఆపోజిట్ తీసుకోవాలి కాబట్టి నేను రేషనల్ అనుకున్నాను. ఓకే, ఇది రేషనల్ అనుకుంటున్నా. ఇప్పుడు రేషనల్ అంటే ఏ విధంగా రాయొచ్చు మనం? ఈ 7√5 ఏమని రాయొచ్చు? 7√5 ఈక్వల్ టు a by b. ఓకే, మరి ఇక్కడ a అండ్ b రెండు ఏమవుతాయి? ఇంటీజర్స్. ఓకే, ఎలా రాద్దాం అది? a, b belongs to I, that is integers. ఓకే, అండ్ ఇది ఒకటేనా ఇంకా స్పెషల్ కేసు ఏమైనా ఉంటుందా? ఇంకా a and b are co-primes. ఓకే, కో-ప్రైమ్స్ అంటే ఏంటో చెప్పగలవా? ఏ అండ్ బి ఆర్ కో-ప్రైమ్స్ అన్నాం కదా. కో-ప్రైమ్స్ అంటే ఏంటి? అంటే వీటి ఫ్యాక్టర్ ఒకటే ఉంటుంది. ఓన్లీ 1. 1 is a common factor. yes 1 అనేది మాత్రమే కామన్ ఫ్యాక్టర్ ఉంటుంది. ఈ రెండు 1 తో మాత్రమే డివైడ్ అవుతాయి. ఓకే, నెక్స్ట్ ఏం చేద్దాం మరి ఇప్పుడు? ఇక్కడ ఉన్న 7 ని b దే పంపిద్దాం. ఓకే, దట్ ఇంప్లైస్ √5 ఈక్వల్ టు a by 7b. ఓకే, ఇలా ఎందుకు పంపించడం అంటే √5 ని హైలైట్ చేయాలి. yes ఇందులో మనకి √5 అనేది పక్కాగా ఇర్రేషనల్ తెలుసు కాబట్టి √5 హైలైట్ చేయడం అలా చేసాం. ఓకే, ఇప్పుడు a by 7b ఎలాంటి నెంబర్ అవుతుంది అనుకుంటున్నాను? రేషనల్ నెంబర్. ఎందుకు రేషనల్ నెంబర్ అవుతుంది? a by 7b ఎందుకు రేషనల్ నెంబర్ అవుతుంది? ఎందుకంటే ఇది a by b ఫామ్ లో ఉంది కాబట్టి. yes సో ఇది ఒక రేషనల్ నెంబర్. ఎందుకంటే ఆల్రెడీ a by b కూడా మనకి రేషనలే కాబట్టి a by b రేషనల్ కాబట్టి a by 7b కూడా రేషనల్ నెంబర్ అవుతుంది. రైట్. ఓకే, అంటే ఫైనల్ గా ఇప్పుడు మన కంక్లూజన్ ఏమొచ్చింది? √5 అనేది రేషనల్ నెంబర్. ఓకే, సో ఇక్కడ మనకు వచ్చింది ఏంటి? √5 ఈజ్ a రేషనల్ అని వచ్చింది. ఓకే, ఇంకా ఆపేద్దాం. ప్రాబ్లం ఆపేద్దాం. ఇంకా ఆపకూడదు. ఎందుకు ఆపకూడదు? మనం 7√5 ని ఇర్రేషనల్ ప్రూవ్ చేయాలి. ఓకే, ఇక్కడ ఎక్కడ మన ప్రాబ్లం వచ్చింది? ఇక్కడ √5 అనేది మనం బిఫోర్ ప్రాబ్లమ్స్ లో ఇర్రేషనల్ వచ్చింది. ఓకే, కానీ ఇక్కడ మనం లాకీ ప్రాబ్లం తో √5 ఇస్ రేషనల్ వచ్చింది. yes అంటే √5 అనేది ఇక్కడ మనకి రేషనల్ వచ్చింది. కానీ మనకి తెలుసు √5 ఈజ్ ఇర్రేషనల్ నెంబర్. సో √5 ఇర్రేషనల్ రేషనల్ వచ్చింది అంటే ఇక్కడ మనకి ఇది కాంట్రడిక్షన్. దిస్ కాంట్రడిక్ట్స్ ఓకే టు ద ఫ్యాక్ట్ దట్ ఓకే, ఫ్యాక్ట్ ఏంటి? √5 ఈజ్ అన్ ఇర్రేషనల్. ఓకే, √5 అనే ఇర్రేషనల్ నెంబర్ కి ఇది ఆపోజిట్ గా వచ్చింది. సో ఇది ఎందుకు కాంట్రడిక్షన్ వచ్చింది మనకి? అంటే మనం ఆల్రెడీ √5 ఇస్ రేషనల్ వచ్చింది కదా. కానీ నిజానికి ఏంటి? √5 ఇస్ ఇర్రేషనల్. అంటే మనం తీసుకున్న అసంప్షన్ ఏమేమి తీసుకున్నా ఇక్కడ అది రాంగ్. yes ఇక్కడ మనం తీసుకున్న అసంప్షన్ ఏంటి? 7√5 మనం రేషనల్ అని తీసుకున్నాం. అది తప్పు రాంగ్. సో అదే రాయబోతున్నాం. therefore our assumption ఏంటి? assumption అంటే 7√5 is rational is wrong. ఓకే, మరి 7√5 రేషనల్ ఈజ్ రాంగ్ అంటాం కదా.
హన్స్. మరి ఏది కరెక్ట్? 7 √5 is irrational. ఎస్, It's an irrational. 7 √5 ఈజ్ an irrational. ఇది సో ఇక్కడ దాకా ప్రాబ్లం. ఇది జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇది ఎండింగ్, ఇక్కడ ప్లేస్ లేక ఇక్కడ రాశాను. సో ఈ రకంగా మనం 7 √5 ఈజ్ అన్ ఇర్రేషనల్ అనేది మనం ప్రూవ్ చేసాం. ఓకే సృజన్, థ్యాంక్ యూ. Thank you, sir. If you feel this video is helpful to you, please like, share and subscribe our channel. And please do not forget to press the bell button so that you will get the notifications from our channel. Thank you very much.